భీమవరంలోని నూతన కలెక్టరేట్ నిర్మాణం రోజురోజుకి వివాదాస్పదమవుతుంది. తాను చూపించిన స్థలంలోనే కలెక్టరేట్ నిర్మాణం జరుగుతుందంటూ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చెప్తున్నప్పటికీ అదంతా కూడా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూమి అంటూ దీనికి సంబంధించి జేఏసీగా ఏర్పడిన నాయకులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి జేఏసీ నాయకులు కామన్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్, రఘురామకృష్ణరాజు చూపించిన స్థలంలో కలెక్టరేట్ నిర్మాణం చేపడితే మీకు అడ్డంకి ఏంటి? దానికి ఉన్న అడ్డంకి ఏంటారు? వాస్తవంగా చూడాలంటేనండి, మరి రఘురామకృష్ణరాజు గారు ఏదైతే స్థలాన్ని చూపిస్తూ ఉన్నారో, ఆయన ప్రపోజ్ చేస్తున్నటువంటి పెదమేరానికి సంబంధించినటువంటి స్థలం ఏదైతే ఉందో, అది ఆయన మాటల్లో చూసుకున్నప్పటికి కూడా అది ఇరిగేషన్ ల్యాండ్. ఎందుచేతనంటే ఇవాళ సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ఇరిగేషన్ ల్యాండ్లో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు అని చెప్పేసి చాలా స్పెసిఫిక్గా ఆర్డర్స్ పాస్ చేసినటువంటి పరిస్థితి. మరి అంతకుముందు అందులో 2 స్టైర్డ్ బిల్డింగ్స్, చాలా పక్కా బిల్డింగ్స్ ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని వీళ్ళేం చేశారంటే అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లని అర్ధరాత్రి మరి డిమాలిష్ చేయడం జరిగింది. ఆ డిమాలిష్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది హైకోర్టు వారిని, ఆనరబుల్ హైకోర్టుని ఆశ్రయిస్తే వాళ్ళకి అప్పుడు ఈ గవర్నమెంట్ తరపున గవర్నమెంట్ ప్లీడర్ గారు కూడా ఇది ఇరిగేషన్ ల్యాండు, ఇందులో ఎటువంటి కన్స్ట్రక్షన్స్ ఉండకూడదు కనుక వీళ్ళని వేరే చోటకి మార్పు చేసి వాళ్ళకి వేరే చోట అన్ని రకాలైనటువంటి వసతులు కల్పిస్తామని చెప్పేసి వీళ్ళు మెమో దాఖలు చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం తరపున ఆ సైట్లో ఎటువంటి కట్టడాలు ఉండకూడదని చెప్పేసి ప్రభుత్వమే చెప్తూ మళ్ళీ దాన్నే ప్రభుత్వ భవనాలని, అంటే కలెక్టరేట్కి సంబంధించినటువంటి భవనాలని అదే సైట్లో కడతామని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా కనిపిస్తోంది. ఇది మసిపూసి మారేడుకాయ చేయడం, ప్రజల్ని మభ్యపెట్టడం కింద కనిపిస్తుంది తప్ప వాస్తవానికి చూసుకున్నట్లయితే అందులో ఎటువంటి నిర్మాణం కూడా జరగడానికి ఎటువంటి ఆస్కారం కూడా లేనటువంటి పరిస్థితి. అయినప్పటికీ మరి రఘురామకృష్ణరాజు గారు పర్టిక్యులర్గా మరి ఆయన అందులోనే నిర్మాణం చేస్తానని నిన్న కూడా ఆయన మాట్లాడింది చూడడం జరిగింది. ఆయన ఈ పశ్చిమ గోదావరి జిల్లా, ఈ గోదావరిలో జిల్లాల్లో పుట్టినందున ఆయన కొంచెం యాస ప్రాస వాడుతూ ఉంటారు, చాలా సటైరికల్గా మాట్లాడుతూ ఉంటారు. ఒక విషయం మాత్రం వాస్తవం, ఆయన నియోజకవర్గంలో ఆయన నిర్మాణం చేయించుకోవాలని అనుకోవడం అదేమి తప్పుపడడానికి లేదు. అయితే జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఏ ప్రాంతం అయితే అందుబాటులో ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ భీమవరంలో గత ప్రభుత్వం ఏదైతే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో 20 ఎకరాలు ఎక్వైర్ చేసి పెట్టి దానికి కొంత 100 కోట్ల రూపాయలు డబ్బును కూడా శాంక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి అది నిజంగా చెప్పుకుంటే ఆ ప్లేసు మరి పశ్చిమ గోదావరి జిల్లాలో 7 నియోజకవర్గాలకి కూడా, అంటే ఒక భీమవరంలో సెంటర్ ప్రాంతంలో ఉంది. అది మీకు ఇటు ఉండి చూసుకున్నా, లేకపోతే అటు తణుకు చూసుకున్నా, తాడేపల్లిగూడెం చూసుకున్నా, ఆచంట చూసుకున్నా, పాలకొల్లు చూసుకున్నా, నరసాపురం చూసుకున్నా కూడా అన్నిటికీ ఇంచుమించు సుమారు 20 నుంచి 30 కిలోమీటర్ల మధ్యలో సెంటర్ పాయింట్గా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఈ భీమవరం అనేది ఒకవేళ నిజంగా కూడా కలెక్టరేట్ నిర్మాణం జరిగినప్పుడు ఖచ్చితంగా బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఉండడానికి ఒక రూమ్స్ కానివ్వండి, లేకపోతే ఏ రకమైనటువంటి వసతులు కానివ్వండి అన్నీ కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి. అలాగే కలెక్టరేట్, అది ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ అన్నప్పుడు అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి భవనాలు కూడా అందులోనే ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ ఒక ఆగస్టు 15కి కానివ్వండి, లేకపోతే మన రిపబ్లిక్ డేకి కానివ్వండి, కలెక్టర్ గారు ఏర్పాటు చేసేటువంటి జెండా వందన కార్యక్రమంలో ఒక ప్రొసెషన్ పెట్టినా, లేకపోతే అక్కడ ఒక మాస్ గ్యాదరింగ్ పెట్టినా, లేకపోతే మీటింగులు పెట్టినా దానికి సంబంధించి ఖచ్చితంగా కూడా కొంత ప్లేస్ ఉండాల్సినటువంటి పరిస్థితి. అలాంటివన్నీ మళ్ళీ దానికోసం ఇంకొక చోటకి వెళ్తాం, వేరే చోట పెడతాం, లేకపోతే కలెక్టర్ ఆఫీస్ ఒక చోట, లేకపోతే ఎస్పీ ఆఫీస్ ఒక చోట పెడతాం. ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా సరైనటువంటి నిర్ణయాలు కాదు. ఆయన తెలివైనటువంటి ఆయన కూడా వైజ్ డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుచేత ఏంటంటే ఏదైతే కేవలం ఇక్కడ గత ప్రభుత్వం ఉద్దేశించినటువంటి దాన్ని మార్చాలనేటువంటి ఆలోచన, లేకపోతే మరి ఆయన ప్రాంతానికి తీసుకుపోదాం అనేటువంటి ఆలోచన అనేది ఆయన స్పష్టం చేయకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ ల్యాండ్లో నిజంగా కూడా అది కట్టడం కుదరదా అనేటువంటి అంశం మీద ఆయన ఎక్కడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇదిగో చూడండి, ఇక్కడి నుంచి రాయేస్తే మరి వెళ్ళిపోయి అవతల భీమవరంలో పడిపోద్దని చెప్తా ఉన్నారు. మనం అద్దాల మేడలో ఉన్నటువంటి వాళ్ళం ఎదటి వాళ్ళ మీద రాళ్ళు వేసే పరిస్థితి ఉండకూడదు కనుక అసలు రాళ్ళు వేయించుకోవాల్సినంత పరిస్థితి లేదు. అందుచేత ఏంటంటే ఏదైతే గత ప్రభుత్వం నిర్ణయించిందో దాంట్లో కలెక్టరేట్ నిర్మాణం జరిగితే ఈ జిల్లా ప్రజలందరికీ కూడా మంచిగా ఉంటుంది. అందరూ కూడా, ఎందుకంటే రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి కూడా అది 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 10-15 రూపాయలతో
కలెక్టరేట్కి ఈ బస్ స్టాండ్లో దిగినా రైల్వే స్టేషన్లో దిగినా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ప్రతి వాళ్ళు కూడా ఏదైనా ఏ అవసరం వచ్చినా కలెక్టరేట్ను ఉపయోగించుకుంటారు కనుక కింద నుంచి పెద్ద అంటే కొంచెం డబ్బు ఉన్న వాళ్ళకైతే వాళ్ళ కార్లు వేసుకుని వెళ్తారు, ఏ మూలన ఉన్నా కూడా వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ కామన్ పీపుల్ వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు వాడుకునేటువంటి ఈ బస్సులు కానీ లేకపోతే రైళ్ళు కానీ వాడుకున్నప్పుడు అక్కడి నుంచి దగ్గరగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది కనుక అందరికీ అందుబాటులో ఆమోదయోగ్యమైనటువంటిది అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కనుక దాంట్లో నిర్మాణం చేస్తే అన్ని రకాలుగా కూడా బాగుంటుందని చెప్పేసి మేము అభిప్రాయపడతాం. కలెక్టరేట్ నిర్మాణానికి భీమవరంలోని 3-2 ప్రాంతాలు అయితే చూపించిన పరిస్థితి. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 అవుతున్నప్పటికీ ఎందుకు కనీసం చిన్న ఇటుక కూడా పేర్చలేని పరిస్థితి? అంటే వైఫల్యం చెందారనుకోవచ్చే కలెక్టరేట్ నిర్మాణం విషయంలో? 100% కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం అనే చెప్పక తప్పదండి. ఎందుచేతనంటే ఆల్రెడీ గతంలో ఒక టెండర్ కూడా దాని మీద పిలవడం జరిగింది. ఆ టెండర్ పిలిచినటువంటి సందర్భంలో వెంటనే ఇమీడియట్గా ఎన్నికలు రావడం వల్ల అప్పుడు కాంట్రాక్టర్స్ ఎవరు కూడా అందులో పార్టిసిపేట్ చేయలేదు. దాన్ని మరి శాసనసభ్యులు వారు చొరవ తీసుకుని మళ్ళీ రెండో టెండర్ కనుక పిలిపించి ఉన్నట్లయితే ఈ పాటికి ఆయన శంకుస్థాపన చేసి ఆయన పేరు మీదే ఆయనకి ఆ క్రెడిట్ దక్కేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అది ఎందుకు అందులో విఫలమయ్యారు అంటే ఖచ్చితంగా మరి అది వాళ్ళు కూటమి ప్రభుత్వం యొక్క విఫలము, ఇక్కడ శాసనసభ్యుల వారు కూడా మరి చొరవ తీసుకోలేదేమో అని అనిపిస్తుంది. ఎందుచేతనంటే వాళ్ళు ఎంతసేపు నా ఆలోచన అయితే నేనేమనుకుంటామనంటే గత ప్రభుత్వం దాన్ని ప్రపోజ్ చేసింది కనుక అందులో ఉండకూడదు, వేరే ఏయో చేద్దామనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఎందుచేతనంటే మళ్ళీ భీమవరం లాంటి ప్లేసుల్లో ల్యాండ్ ఎక్విజిషన్ అనగానే మరి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం కనుక ఆల్రెడీ ఉన్నటువంటి ల్యాండు గవర్నమెంట్ ల్యాండు, మార్కెట్ కమిటీ ల్యాండు, దాన్నేమో రెవెన్యూకి బదలాయించారు, అన్నీ జరిగిపోయి ఉన్నాయి. చక్కగా దాన్ని రెండో టెండర్ పిలిస్తే పని అయిపోయేటువంటి దాన్ని పక్కన పెట్టేసి ఇంకా ఐపీఎల్ అక్కడ చూస్తున్నాం ఇక్కడ చూస్తున్నాం అనేది కేవలం కాలయాపన చేయడం కోసం తప్ప ఇది వేరే విధానం కాదు. ఇది 100% కూటమి ప్రభుత్వం యొక్క విఫలంగానే అర్థం చేసుకుంటాం. P4లో భాగంగా త్వరలోనే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి శంకుస్థాపన కూడా చేస్తానని రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. జేఏసీలో భాగంగా మీ యాక్షన్ ప్లాన్ ఏంటి దీనిపై? మేము జేఏసీలో నిన్న జరిగినటువంటి జేఏసీలో అందరం కూడా నిర్ణయించుకున్నది, మేము వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నిన్న రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతూ ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్కరు వచ్చారన్నారు. అసలు అఖిల పక్షం అంటేనే మీ పార్టీ నుంచి ఎవరినన్నా రిప్రజెంటేషన్ పంపండి అని చెప్పేసి అడుగుతాం. ఒక్కొక్క పార్టీ నుంచి ఒకళ్ళో ఇద్దరు వస్తారు తప్ప వందలాదిగా తరలొచ్చేటువంటి సమావేశం కాదది. అంటే ఆయనకి పాపం కింది స్థాయి నుంచి పార్టీల్లో పనిచేయడం కానీ ఇలాంటి అనుభవాలు ఏమీ లేవు. ఆయన డైరెక్ట్గా మరి ఆయనకు ఉన్నటువంటి ఆర్థిక బలంతోనూ ఆయన చక్కగా ఏ సీట్ అయినా ఆయనకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ పార్టీ అయినా పిలిచి ఆయనకి సీట్లు ఇస్తారు కనుక రాజకీయ పార్టీలో ఆయన పనిచేయాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయ పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళకి క్షేత్రస్థాయి నుంచి పనిచేసేటువంటి వాళ్ళకి తెలుస్తుంది అఖిలపక్ష మీటింగ్ అంటే ఏంటో. అఖిలపక్ష మీటింగ్ అంటే దాని తరపున రిప్రజెంటేటివ్స్ ఒకళ్ళు ఇద్దరు వస్తారు. వాళ్ళు మాట్లాడింది ఖచ్చితంగా ఆ పార్టీకి 100% ఆ పార్టీ కమిట్మెంట్తోనే వాళ్ళు వచ్చి మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిందంతా కూడా ఆ పార్టీ నిర్ణయంగానే మనం భావించాల్సినటువంటి పరిస్థితి. అందుచేత ఏంటంటే నిన్న ఒక భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు కూడా ఆ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏకవాక్య తీర్మానంతో మరి ఏఎంసీలోనే ఉండాలి అని కూడా నిర్ణయించడం జరిగింది. మరి ఇవాళ ఆయన చెప్తున్నటువంటి P4 విధానం ఏదైతే ఉందో పబ్లిక్కు గవర్నమెంట్ యొక్క లేదా రిచ్ పీపుల్ని ఇచ్చేసుకునేటువంటి అవకాశంతో క్షేత్రస్థాయిలో వాళ్ళందరూ కలిపి P4 విధానంలో అప్లిఫ్ట్ చేయాలి, లేబర్ని కింద స్థాయిలో ఉన్నటువంటి వాడి కుటుంబాలను అప్లిఫ్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి P4ని ఇవాళ ప్రభుత్వ నిర్మాణాల కోసం ఆ ధనాన్ని వెచ్చిస్తాను అని అనడం ఎంతమాత్రం కూడా అది భావ్యమైనటువంటి విషయం కాదు. అక్కడ ఇంకా హాస్పిటల్స్ కానివ్వండి, రకరకాలుగా మీరు ఏదైనా P4 విధానంలో కలెక్ట్ చేసింది ప్రజలకు ఉపయోగపడేలాగా ఆ ప్రాంతంలో మరి స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, లేకపోతే హాస్పిటల్స్ కానీ ఇలాంటి నిర్మాణం కోసం వాటిని ఉపయోగించుకోండి. కేవలం ఈ కలెక్టరేట్ భవనానికి మాత్రం ప్రభుత్వం నుంచి ఆల్రెడీ శాంక్షన్ చేసినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో మీరు కూడా చొరవ తీసుకుని మీ నియోజకవర్గానికి పక్క నియోజకవర్గం మీకు కూడా అతి దగ్గరగా ఉంటుంది, మీ ప్రజలు కూడా అందుబాటులో ఉంటుంది కనుక ఆ ప్లేస్లో కలెక్టరేట్ నిర్మాణం కోసం మిమ్మల్ని కూడా చొరవ తీసుకోమని చెప్పేసి అఖిల పక్షం ద్వారా మేము మిమ్మల్ని కూడా వేడుకుంటా ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.